పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనలతో పెద్ద నోట్ల రద్దు అంశంపై ఇవాళ కూడా గందరగోళం కొనసాగింది. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై ప్రధాని సభకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టిన విపక్షాలు పోడియం వద్దకు వెళ్లి నిరసన చేపట్టాయి. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కేంద్రం స్పందించడం లేదంటూ రాజ్యసభలో ఆరోపించిన విపక్షాలు ప్రధాని సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాయి. చర్చలకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చర్చ జరగకూడదనే ఉద్దేశంతోనే విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. విపక్షాలు మాత్రం ప్రధాని సభకు రావాల్సిందేనని, రైలు ప్రమాద మృతులకు అంజలి ఘటించినట్లు నగదు లభించక చనిపోయిన ప్రజలకు సభ నివాళులర్పించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో గందరగోళంతో సభను ముందుగా 11:30కు వాయిదా వేసిన డిప్యూటీ చైర్మన్ ఆ తర్వాత కూడా పరిస్థితి మారకపోవడం వల్ల సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా గందరగోళం కొనసాగడం వల్ల సభను మధ్యాహ్నం 12:30కు అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అయినప్పటికీ విపక్షాలు తమ నిరసనల్ని కొనసాగించడం వల్ల సభను మధ్యాహ్నం 3 గంటలకు ఆ తర్వాత మంగళవారానికి వాయిదా వేశారు. లోక్సభలోనూ పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి చర్చ చేపట్టాలంటూ, నోట్ల వ్యవహారంపై చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్, ఇతర విపక్షాలు సభ కార్యక్రమాలను అడ్డుకున్నాయి. సభను వాయిదా వేసేది లేదంటూ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ తొలుత గందరగోళం మధ్యే సభను కొనసాగించారు. విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియంలోకి వెళ్లగా స్పీకర్ సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు సమావేశమైన లోక్సభలో రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి ప్రకటన చేయగా ఆ తర్వాత విపక్షాల సభ్యులు నినాదాల మధ్య కొన్ని బిల్లులను ఆమోదించారు. విపక్షాలు నోట్ల రద్దు అంశంపై చర్చకు పట్టుబట్టి సభా కార్యక్రమాలను అడ్డుకోగా మరోసారి సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తర్వాత కూడా విపక్షాలు వెనక్కి తగ్గకపోవడం వల్ల స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. Don't want discussion. No, I'm sorry. If you don't want to run the house, I'm sorry. It's not, very sorry state. The house stands adjourned to meet again at 2 p.m.